తర్వాత నరసింహమూర్తి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. చెన్నై గారు యాక్చువల్లీ ఈ బడ్జెట్ రెండు స్పష్టంగా క్లుప్తంగా చెప్తాను. ఒకటి ఇది బేసికల్లీ రిఫార్మ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన బడ్జెట్, ఓకే, విత్ లెస్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ సెక్టర్ సార్. అంటే రొటీన్ బడ్జెట్. డెవలప్మెంట్ సెక్టర్లో పెద్దగా మనం గొప్పగా ఊహించినట్టు లేదు, అలా చెప్పుకోదగ్గది కూడా ఏం లేదు, ఇట్ రొటీన్. బట్ ట్యాక్స్ రిఫార్మ్స్లో చాలా తెలివిగా, లండన్ స్కూల్ గ్రాడ్యుయేట్ ఎంత తెలివిగా చెప్పిందంటే 4 lakhs వరకే జీరో ట్యాక్స్, 4 to 12 lakhs అనేది సేవింగ్స్ రిబేట్స్ ఉన్న వాళ్ళకే. ఇఫ్ సంబడీ డోంట్ వాంట్ టు సేవ్ ఏదైనా వద్దనుకుంటే 5 లక్షలున్నా కట్టాల్సిందే ₹1,00,000. 12 lakhsకు జీరో ఉంటే ఇది రిబేట్స్తో కూడిన 12 lakhs. ఒరిజినల్గా 4 lakhs. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి వినండి. కంప్లీట్ గా 12 lakhs కి జీరో కాదు, ఓన్లీ క్లెయిమ్స్ చేసుకుని రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. సేవింగ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసుకున్న వాళ్ళకు అంటే 8 లక్షలు మీరు లక్ష నెలకు జీతం వస్తే 12 లక్షలు వస్తే 8 లక్షలు మీరు సేవ్ చేయాలి, చేస్తేనే మీకు జీరో. ఓకే, యాక్చువల్ 4 lakhs వరకే మీకు జీరో. ఇది చాలా తెలుగుగా చెప్పేసి లండన్ స్కూల్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్, సో వెరీ గుడ్, వీ హావ్ టు అప్రిషియేట్ అవర్ నాలెడ్జ్. బట్ ప్రజలకు చెప్పాల్సింది 4 lakhs వరకే జీరో ట్యాక్స్, 12 లక్షల వరకు కాదు. 8 లక్షలు సేవ్ చేసుకుంటే మాత్రం జీరో. ఓకే, నరసింహమూర్తి గారి రియాక్షన్ కూడా ఫస్ట్ ఇమీడియట్ క్విక్ రియాక్షన్